ఒకవైపు విపరీతమైన వాయు కాలుష్యం, మరొక వైపు ఎముకలు కొరికే చలి ఢిల్లీ వాసులను కకావికలం చేస్తున్నాయి. దేశ రాజధాని గ్యాస్ ఛాంబర్లా మారిపోయింది. ఢిల్లీలో ఒక రోజంతా తిరిగితే 40కి పైగా సిగరెట్లు తాగిందాంతో సమానం. కశ్మీర్లోనూ విపరీతంగా మంచు కురుస్తూ ఉండడంతో జనజీవనం స్తంభించిపోతోంది. పొగమంచు, ఎముకలు కొరికే చలి, కాలుష్యం కలిసి ఢిల్లీ వాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉదయం 10 గంటలైనా దారి కనిపించని పరిస్థితి ఉంది. ఉదయం టెంపరేచర్ 11 గంటలలోపు, రాత్రి ఉష్ణోగ్రతలు 5-6 డిగ్రీలకు పడిపోతున్నాయి. ఇల్లు లేని పేదలు చలికి గజగజలాడిపోతున్నారు. వారంతా యమునా బజార్, కశ్మీర్ గేట్, ఎయిమ్స్ దగ్గర నైట్ షెల్టర్లలో గడుపుతున్నారు. చలిని తట్టుకోలేక ఢిల్లీలో చాలా మంది పట్టపగలే చలిమంటలు వేసుకుంటున్నారు. ఎయిర్ క్వాలిటీ పడిపోవడంతో శ్వాస తీసుకునేందుకు సైతం జనం ఇబ్బంది పడుతున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 వరకు నమోదవుతోంది. ఇది 100 దాటితేనే ఆరోగ్యానికి ప్రమాదకరం. అసలే శీతాకాలం, ఆపై పొగమంచు, చలిపులి, పొల్యూషన్ దేశ రాజధానిని కమ్మేస్తూ ఉండటంతో ఆందోళన నెలకొంది. सरकार है वो ध्यान नहीं दे रहे। यहाँ गैस चैम्बर बन चुका है दिल्ली पूरी, इससे तकलीफ रहती है। बूढ़े जवानों को भी तकलीफ पड़ रही है बहुत। केजरीवाल सरकार है वो क्या बीजेपी पे ऊपर डोलती है, वो करवाए और बीजेपी। अब पंजाब में ये कांग्रेस गई और केजरीवाल की सरकार आई तो सॉल्यूशन नहीं निकल रहा है उनका। पहले केजरीवाल जी बोलते थे कि पंजाब और हरियाणा सरकार को समझौता करके हम ये गैस चैम्बर को थोड़ा कम करेंगे, लेकिन साधन बहुत थोड़े कंट्रोल हो जाए तो प्रदूषण कम पड़ेगा ना, बाकी तो नहीं कुछ नहीं होगा। गवर्नमेंट वो खाली बातें करती है, कुछ करती नहीं है। ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా మారింది. శశి థరూర్ లాంటి ఎంపీలు ఇంత కాలుష్యం ఉన్న నగరాన్ని దేశ రాజధానిగా కొనసాగించాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రపంచంలోనే రెండో అత్యంత వాయు కాలుష్యం ఉన్న నగరం ఢాకా. అయితే ఢాకాతో పోలిస్తే ఢిల్లీలో పొల్యూషన్ 5 రెట్లు ఎక్కువ. ఇప్పుడే కాదు, ఒక దశాబ్దం నుంచి ఇదే పరిస్థితి. అయినా అటు కేంద్రం గాని ఇటు రాష్ట్రం గాని పట్టించుకోవడం లేదు. चाहे सरकार दिल्ली की हो या केंद्र की सरकार हो, कोई पोल्यूशन के बारे में नहीं सोचती है। और मेरे हिसाब से अगर पोल्यूशन का नज़रिया देखा जाए तो एक ही कंट्रोल हो सकता है कि गाड़ियों पे लगाम लगाया जाए। आप देखिए कि दिल्ली शहर में इतने कमर्शियल व्हीकल है, ऑटो है, टैक्सी है, मेट्रो है, बसें हैं और ओला उबर है, ये सब इतनी साधन है। फिर भी लोग क्या करते हैं कि अब रोडों पे देख लीजिए कि एक बंदा एक कार लेकर कर प्राइवेट जा रहा है तो पोल्यूशन तो बढ़ेगा ही। और इसके विषय में सरकार कोई नहीं सोची। आए दिन देखती है रोड पे पानी का फुहारा मार रहा है, ये सब पैसे का घोटाला हो रहा है, इससे कोई पोल्यूशन कम नहीं होने वाला। कोर्ट ने बंद किया है तो बहुत अच्छा काम हुआ है। कोर्ट का जो मानना है वो बिल्कुल सही है। बट क्या है कि चाहे डीजल गाड़ी बंद होने के बाद भी अगर सीएनजी गाड़ियाँ चल रही है, पेट्रोल से भी गाड़ियाँ चल रही है, तो मेरे हिसाब से बस गाड़ियों पे लगाम लगाए तभी पोल्यूशन का वो हल निकल सकता है। కాలుష్యాన్ని కొంతైనా తగ్గించాలన్న ఉద్దేశంతో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ట్రక్కులను నిషేధించారు. నిత్యావసరాలు సరఫరా చేసే వాటికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. నిర్మాణ పనులకు తాత్కాలిక బ్రేక్ విధించారు. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్లు, పవర్ లైన్లు, పైప్ లైన్లు, భారీ నిర్మాణాలు ఏవైనా సరే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిలిపివేయాల్సి ఉంటుంది. సరిపేసి వాహన నిబంధనలు కూడా అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. और दिल्ली में आजकल पोल्यूशन बहुत ज़्यादा बढ़ गया है। सरकार भी इस बारे में ज़्यादा कुछ ध्यान नहीं कर रही है। इसके लिए हम लोगों को बहुत दिक्कत का सामना करना पड़ता है। जैसे कहीं ट्रेन से आने जाने का, ट्रेन डिले हो गया और घर से बाहर निकलना मुश्किल हो रहा है। హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో పంట వ్యర్థాలను కాలుస్తూ ఉండటంతో ఆ పొగంతా ఢిల్లీని చుట్టేస్తోంది. పారిశ్రామిక కాలుష్యం దీనికి అదనం. రోజుకు 40 సిగరెట్లు తాగితే ఊపిరితిత్తులకు ఎంత నష్టం జరుగుతుందో ఈ సీజన్లో ఢిల్లీలో బయట తిరిగితే అంతే డ్యామేజ్ అవుతోందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. నగరం మొత్తం గ్యాస్ ఛాంబర్లా మారిపోయింది.
లాక్డౌన్ లాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఈ కాలుష్యాన్ని ఆపలేమంటున్నారు నిపుణులు. పంజాబ్, హర్యానాలో పంటలు కాల్చడం కన్నా ఢిల్లీ చుట్టూ ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి 16 రెట్లు అధిక కాలుష్యం వెలువడుతోందని పరిశోధనల్లో తేలింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 దాటితే ఆస్తమా, సిఓపిడి, న్యూమోనియా వంటి ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు కాలుష్యం వల్ల గుండెపోటు, క్యాన్సర్, నరాల సంబంధిత సమస్యలు చుట్టుముడతాయి. చలి, కాలుష్యం వల్ల ఢిల్లీలో గుండెపోటు కేసులు 25% పెరిగాయనేది ఎయిమ్స్ అంచనా. ఢిల్లీలో అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దంటున్నారు నిపుణులు. ఢిల్లీని 5 ఏళ్లలో కాలుష్యం లేని నగరంగా తీర్చిదిద్దుతామంటోంది కేంద్రం. రాష్ట్ర రవాణా నెట్వర్క్ ను అభివృద్ధి చేసేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు 12,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఢిల్లీ కాలుష్యంలో 40% శిలాజ ఇంధనాల వినియోగమే కారణమని, దాంతో ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులు, కార్లు, స్కూటర్లు, సిఎన్జి వాహనాలను తీసుకొచ్చామన్నారు. వాయు కాలుష్యం వల్ల ఢిల్లీ వాసులు సగటు ఆయువు 10 ఏళ్ల వరకు తగ్గే ప్రమాదం ఉంది. జమ్మూ కాశ్మీర్ లోనూ ఇదే పరిస్థితి. శ్రీనగర్ లో భారీ హిమపాతం నమోదవుతోంది. దాల్ లేక్ సైతం చాలా వరకు గడ్డకట్టేసింది. బందీపుర, బరాముల్లా, కుప్వారా, బుద్గాం, గండేర్బాల్ జిల్లాలలో విపరీతంగా మంచు కురిసింది. శ్రీనగర్ లో టెంపరేచర్ 2.5గా నమోదవుతోంది. రాత్రిపూట టెంపరేచర్ మైనస్ల్లోకి వెళ్లిపోతోంది.